అందరికీ కూడా నమస్కారం అండి. 2019 నుంచి 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవ రాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అలాగే అమర్నాథ్ గౌడ్ని మా అక్కను ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడుగా అడిగినందుకు నోట్లో గొడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున, దాన్ని కక్ష రాజకీయం, దాడి చేయటం, చంపడం అనేది దాన్ని అంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిడిని గుర్తించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు Z+ కేటగిరీలో ఉన్నారు. వారు ఇప్పుడు ప్రెసెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు. మీరు వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ కాకుండా పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత మాచర్లలో కానీ, నరసరావుపేటలో కానీ, తాడిపత్రిలో కానీ, ఇతర జిల్లాల్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ఎంత అరాచకం చేశారు మీరు, ఎంత దాడి చేశారు మా వాళ్ళ మీద. మా సార్ మా నోళ్ళు కట్టిచ్చేస్తూ ఉంటారు చంద్రబాబు సార్. దేనికైనా దాడి పరిష్కారం కాదు, చట్టపరంగా వెళ్ళాలి, చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి ఎప్పుడు నూరిపోస్తూ ఉంటారు మాకు. మేము దాడులు చేశామని, మా కార్యకర్తలు దాడులు చేశారని చెప్పి శవ రాజకీయాలు చేయడానికి మళ్ళీ పూనుకుంటే మాత్రం ఖబర్దార్ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే ఎలా ఉంటాయో 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన దాడులు ఇప్పుడు మేము ఒక వీడియో ద్వారా కూడా మేము చూపిస్తున్నాం. అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు రైల్వే ట్రాక్ కింద పడి, చెయ్యని దొంగతనం అంటగట్టినందుకు, దాడి చేసినందుకు. మీరు చేసే దాడులు ఇవి. మీరు చేసే శవ రాజకీయాలు ఏ పార్టీ కూడా చేయదమ్మా. మాట్లాడేటప్పుడు, ఎవరికన్నా రిప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు 1కి 4 సార్లు మీరు ఆలోచించుకొని చేయండి. మళ్ళీ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.